ఐపీఎల్ 2026 సీజన్ ఆరంభంలోనే చెన్నై సూపర్ కింగ్స్కు ఊహించిన షాక్. లాస్ట్ ఇయర్ పాయింట్స్ టేబుల్లో లాస్ట్లో ఉన్న సిఎస్కే ఈసారి కూడా అదే తడబాటుతో మొదలుపెట్టింది. రాజస్థాన్ రాయల్స్ చేతిలో 8 వికెట్ల తేడాతో ఘోరంగా ఓడిపోయింది. అసలు గౌహటి వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో ఏం జరిగింది, ధోని లేని సిఎస్కే పరిస్థితి ఏంటి? లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. టాస్ గెలిచి రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. రాజస్థాన్ బౌలర్లు జఫరాచర్, బగ్గర్ నిప్పులు చెరిగే బంతులతో చెన్నై టాప్ ఆర్డర్ను కుప్పకూల్చారు. సంజు శాంసన్ కేవలం 6 పరుగులకే అవుట్ కాగా కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ కూడా 6 పరుగులకే పెవిలియన్ చేరాడు. ఇక యువ ఆటగాడు ఆయుష్ మాత్రం డెక్అవుట్ అవడం అభిమానులను నిరాశపరిచింది. ఒక దశలో 100 పరుగులు కూడా దాటిదనుకున్న సిఎస్కే స్కోరును జెమీ ఓవర్టన్ అందుకున్నాడు. 36 బంతుల్లో 43 పరుగులు చేసి టీంకి గౌరవప్రధానమైన స్కోర్ అందించాడు. ఫలితంగా చెన్నై సూపర్ కింగ్స్ 19.4 ఓవర్లకు 127 పరుగులకు ఆల్అవుట్ అయింది. రాజస్థాన్ బౌలర్లో జఫరాచర్, బగ్గర్, రవీంద్ర జడేజా తలా 2 వికెట్లు పడగొట్టారు. 128 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్కు ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ మరుపు ఆరంభాన్నిచ్చాడు. కేవలం 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాది అందరినీ ఆశ్చర్యపరిచాడు. 17 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లతో 52 పరుగులు చేసి రాజస్థాన్ విజయాన్ని సులభాంతరం చేశాడు. యశస్వి జైస్వాల్ కూడా 38 పరుగులతో నిలకడగా ఆడాడు. చివరికి రాజస్థాన్ రాయల్స్ కేవలం 12.1 ఓవర్లోనే 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ధోని గాయం కారణంగా ఈ మ్యాచ్కు దూరం కావడం సిఎస్కే బ్యాటింగ్ పై పెద్ద దెబ్బ కొట్టింది. రాబోయే మ్యాచ్ల్లోనైనా ధోని తిరిగి వస్తాడా? చెన్నై మళ్ళీ ఫామ్లోకి వస్తుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని ఐపీఎల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ గైస్.